హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు టెక్బర్ప్ ఛానల్. సో ఈరోజు నేను మీకోసం ఒక లేటెస్ట్ టెక్ అప్డేట్తో నేను మీ ముందు ఉన్నాను. సో అది వచ్చేసి శాంసంగ్ నుండి కొత్త ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. సో దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది ఎప్పుడు లాంచ్ అవుతుంది, సో దాని ప్రైస్ సెగ్మెంట్ కూడా మనం తెలుసుకుందాం. స్ట్రైట్గా మాట్లాడదాం సుత్తి లేకుండా. గ్లోబల్లీ రికగ్నైజ్డ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. అది వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ M42. ఎస్, ఈ శాంసంగ్ గ్యాలక్సీ M42 ప్రీవియస్ ఇయర్లో రిలీజ్ అయిన శాంసంగ్ గ్యాలక్సీ A42 రెండు సేమ్గా ఉంటాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నప్పటికీ శాంసంగ్ వచ్చేసి క్లారిటీ ఇచ్చేసింది. ప్రీవియస్ ఇయర్లో రిలీజ్ అయిన శాంసంగ్ గ్యాలక్సీ A42 అండ్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న శాంసంగ్ గ్యాలక్సీ M42 మధ్య చాలా డిఫరెన్స్ అయితే ఉంది అనేసి. సో ఆ డిఫరెన్స్ ఏంటి, సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఎప్పుడు లాంచ్ కాబోతుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో శాంసంగ్ గ్యాలక్సీ M42 అసలు దీంట్లో మనం ఒక స్లోగన్ అయితే వింటున్నాం, అది వచ్చేసి ఫాస్ట్ మాన్స్టర్. అసలు ఫాస్ట్ మాన్స్టర్ అంటే ఏంటి? ఫాస్ట్ మాన్స్టర్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్స్లో ఇంటర్నెట్ వచ్చేసి ఒక కీ రోల్ అయిపోయింది. సో ఆ ఇంటర్నెట్ని ఇంకొద్దిగా స్పీడ్ చేసి ఫ్యూచర్లో మరింత స్పీడ్ని ఇచ్చే విధంగా ఈ శాంసంగ్ గ్యాలక్సీ M42 5G వేరియేషన్లో వస్తుంది. సిరీస్లో 5G ఫోన్ అండ్ ఈ 5G ఫోన్ని సపోర్ట్ చేయడానికి ఒక ప్రాసెసర్ అయితే కావాలి కదా. సో ఆ ప్రాసెసర్ని వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750Gని ఈ మొబైల్లో ఇవ్వడం జరుగుతుంది. సో M సిరీస్ ఏదైతే ఉందో దీంట్లో అల్టిమేట్ ఫోన్ అనేసి చెప్పొచ్చు. ఈ శాంసంగ్ గ్యాలక్సీ M42 5G ఫోన్ మొబైల్ను మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ శాంసంగ్ గ్యాలక్సీ M42లో మనం చూసుకున్నట్లయితే వాటర్ డ్రాప్ నాచ్ ప్యానల్తో అండ్ అలాగే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 4 కెమెరాస్తో స్క్వేర్ షేప్లో చూడడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ అవుట్ సైడ్ లేనప్పటికీ ఇన్బిల్డ్ స్క్రీన్లో మనము ఈ ఫింగర్ ప్రింట్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ ఫోన్ వచ్చేసి 6.6 ఇంచెస్ డిస్ప్లేతో AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మనం బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 4 కెమెరాస్తో స్క్వేర్ షేప్లో దీన్ని మనం చూడొచ్చు. అండ్ అలాగే 5Gని సపోర్ట్ చేయడానికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750Gని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో అలాగే 8GB అండ్ 128GB వేరియేషన్లో కూడా ఈ మొబైల్ వచ్చేసి మనం రావడం చూడొచ్చు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాని అయితే దీంట్లో చూడొచ్చు. అలాగే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ. సో అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే శాంసంగ్ గ్యాలక్సీ M42